వీడికి రోగం, అడ్వైజ్ చేసే రోగం. ఇది అతని ఆరోపణ. తన ఆరోగ్యం గురించి కేవలం సలహా ఇచ్చిన పాపానికి అనుచరుణ్ణి మర్డర్ చేశాడు ఓ గ్యాంగ్స్టర్. జాగ్రత్తగా ఉండమని చెప్పటానికి వచ్చిన పర్సనల్ డాక్టర్ భయంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. పైగా నువ్వు నాకు మందులిచ్చావు గాని సలహాలిచ్చావా అని గ్యాంగ్స్టర్ డాక్టర్ను అభినందించాడు. అడ్వైజెస్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అని డాక్టర్ తప్పించుకున్నాడు. గ్యాంగ్స్టర్స్ ప్రపంచం వేరు. నేర ప్రవృత్తి వారి నరనరాల్లో ఉంటుంది. నోరెత్తటం వాళ్ళు సహించలేరు. నోరెత్తిన వాళ్లను, అడ్డొచ్చిన వాళ్లను, తన మాటలను విభేదించే వాళ్లను చంపుకుంటూ జీవిస్తారు గ్యాంగ్స్టర్స్. ఏదో ఒకరోజు అదే విధంగా తమలాంటి గ్యాంగ్స్టర్ చేతిలో వాళ్ళు చస్తారు. వాళ్ల జీవన ప్రయాణమే అంతా. ఇంటా బయట అనేక మంది వ్యక్తులతో విధిగా కలిసి బ్రతకటం మానవ జీవితంలో అనివార్యం. గురువులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, ప్రబోధకులు, జ్యోతిష్కులు, మంత్రులు, ఉన్నతాధికారులు ఎవ్వరూ మనుషులతో సంబంధం లేకుండా ఒక్కరోజు ఈ భూమి మీద బ్రతకలేరు. మరీ ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో ఒకరికి ఒకరు సలహాలు చెప్పుకోవటం, వినటం తప్పనిసరి. అడ్వైజ్ చేసిన వారిని ఏదో ఒకటి చేయాలనే గ్యాంగ్స్టర్స్ వైఖరి సభ్య సమాజంలో, కుటుంబ వ్యవస్థలో జీవిస్తున్న వ్యక్తులకు గాని ఉంటే అతనికే కాదు, అతని చుట్టూ ఉన్న వారికి కూడా ప్రమాదమే. వీణాచే అంటే వీడెవడు నాకు చెప్పటానికి అని విపుల అర్థం. నిష్పత్తులలో తేడాలుండవచ్చునేమో గాని వీణాచే అనేది అందరిలో అంతో ఎంతో తెలుసో తెలియకో ఉంటుంది. ఎందుకంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 అంతఃకరణాలు సూక్ష్మ శరీరమైన మనసుకు సంబంధించినవి. నిజం చెప్పాలంటే విడివిడిగా 4 విభాగాలు ఉండవు కానీ మనస్సే ఒకసారి మనస్సుగాను, మరొకసారి బుద్ధిగాను, వేరొకసారి చిత్తంగాను, అహంకారంగాను పనిచేస్తుంది. ఇది మనస్సు చేసే చతుర్థ పాత్రాభినయం. ఇంతకు విషయమేమంటే నేను, నాది అనుకోవటం అహం. ఈ అహం వల్లనే కదా మనిషిలో క్రియాశీలత ప్రేరేపించబడి ఏదో సాధించాలనే జీవితేచ్ఛ, తద్వారా నేను సాధించాను అనే సంతృప్తి ప్రతి మనిషి పొందగలుగుతున్నాడు. అంటే అహంకారం శరీర ఉష్ణోగ్రత 98.6 ఫారెన్హీట్ల తగు మోతాదులో ఉంటే ఆరోగ్యం. కానీ అహంకారం మరీ ఎక్కువైతే వీణాచే రోగం. అంటే వీడెవ్వడు నాకు చెప్పటానికి అని విస్తృత భావం. జాతక పరిశీలన అంటే దాచి ఉంచిన ధనం మూటలను తవ్వి తీయటం అనుకుంటే ఎలా? ఈనాటి మన ప్రవర్తన రేపటి మన భవిష్యత్తు. ఎక్కడ చూసినా ఉచ్చనీచాలు మరచి ఎదుటి వ్యక్తుల మీద అరవటం, విరుచుకుపడటం, ఎవరి మాట ఎవరూ అర్థం చేసుకోవటం లేదు సరికదా, కనీసం ఆలకించటం లేదు. అదేమంటే వీడెవడు నాకు చెప్పటానికి అని గ్యాంగ్స్టర్ తరహాలో చంపేయాలనేటంత కసి. సమకాలీన సమాజంలో ఎంతో మందిని వేధిస్తున్న ఈ సమస్య గురించి మీకు చెప్పాలనే ఆకాంక్షతో చేసినదే ఈ వీడియో. వీణాచే వీడెవడు నాకు చెప్పటానికి అనేది గ్యాంగ్స్టర్స్కు సూట్ అవుతుంది కానీ నాగరిక సమాజంలో మరీ ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో జీవిస్తున్న వ్యక్తులకు గాని ఉంటే అతనికే కాదు, అతని చుట్టూ ఉన్న ఇతర కుటుంబ సభ్యులకు ప్రమాదమేనని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.